హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు గేమింగ్ ఫ్లిక్స్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మెటల్ హారర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్ కొత్తగా అయితే మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను నా ఛానల్ నుంచి. అయితే దీంట్లో ఒక సైకో ఉంటాడు. ఆ సైకో నుంచి మనం తప్పించుకొని బయటపడాలన్నమాట. అదైతే ఇవాళ వీడియో. గేమ్ స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ చాప్టర్ అయితే ఆడుతున్నా. దీంట్లో వాడు ఎలా సైకోకి దొరికాడో ఇదంతా చెప్తా ఉంటాడు. దాంట్లో ఇదంతా పట్టించుకోవద్దు మీరు. ఓకే, ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం గేమ్ లోపలికి. ఇదిగోండి, ఇప్పుడైతే వచ్చాము. ఈ కేజ్ నుంచి ఎట్లా బయటపడాలి? ఇదిగోండి, దీన్ని తీసుకొని పిన్ తీసుకొని ఇదిగోండి డోర్ అయితే ఓపెన్ చేయాలి. దీంతో మనం ఇప్పుడైతే బయటకు వచ్చేద్దాం. వీడు అంటున్నాడు మనం అయితే ఇప్పుడు ఎట్లయినా ఈ ప్లేస్ని అయితే లీవ్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక హ్యామర్ అయితే ఎత్తకాలి. హ్యామర్ ఎక్కడ ఉంది? ఇదిగో హ్యామర్ దీని కింద ఉంది. హ్యామర్ తీసుకొని ఇప్పుడు ఒక బాక్స్ ఉండేది. ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి పైన చిన్నది గ్లాస్ ఉండేది. ఆ గ్లాస్ పగల కొడితే ఇప్పుడు ఈ గ్లాస్ పగల కొడితే మనకు ఆ లోపల ఉన్న కీ మనకు వచ్చింది. ఓ సౌండ్ అయితే వచ్చింది మనకైతే. ఇప్పుడు మనం ఇప్పుడైతే దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, ఈ టైమర్ లోపల మనం దాంట్లోకి ఎప్పుడు వెళ్ళిపోయినా ఓకే. టైమర్ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళిపోండి, ఎందుకన్నా రిస్క్ ఎందుకు మనకి. ఇప్పుడు ఐ హోప్ నేనైతే ఏమీ తప్పు చేయలేదని అనుకుంటున్నా. ఇప్పుడు ఏదో ఒకటి వస్తాడు, చూపిస్తా. వాడు మొహాన్ని మీకు చూపిస్తా. వాడు ఒక భయంకరమైన మొహాన్ని. ఇప్పుడు ఆ మొహాన్ని చూపిస్తాను, మీకు రెడీగా ఉండండి. చూపిస్తా. వచ్చాడు. ఇదిగోండి వాడి మొహాన్ని అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇదిగోండి వాడి మొహం చూడండి. వీడే మన సైకో, మన హింసించే సైకో వీడే. చూడండి వాడు ఏమంటాడు సంథింగ్ రాంగ్ హియర్ అంటే ఇక్కడ ఏదో జరిగిందని అంటున్నాడు. గాడ్ నేమ్ ఇమాజినేషన్ అంటే ఏం జరగలేదు, నాకు అలా ఇమాజినేషన్ అయిందో జరిగినట్టే అని అన్నాడు. మనం కీ తీసుకుని వెళ్దాం బయటికి. ఇప్పుడు మనం అయితే ఒక బాక్స్ అయితే ఎతకాలి. బాక్స్ కీ తిప్పే బాక్స్ ఒకటి ఉంది. ఆ బాక్స్ ఎదిగితేనే ఇంకా మనం ముందర కదలగలం. బాక్స్ ఇక్కడ ఉంది. ఈ బాక్స్ అయితే ఇక్కడ ఉంది. ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమైనా టేప్ అయితే రంపం అవుతుంది. టేప్ అయితే మనకి ఉపయోగపడి టేప్ అక్కడ చిని కొంచెం ఆ వైర్ తెగిపోయింది. ఆ వైర్ దగ్గర టేప్ అయితే వేస్తాం. వేసి ఇప్పుడు ప్యానల్, ఇదైతే కంట్రోల్ ప్యానల్. దీని అనేది కంట్రోల్ ప్యానల్ అని అంటారు. ఇప్పుడైతే మనం కంట్రోల్ ప్యానల్ లాగిన్ అవ్వాలంటే లాక్ అయితే ఉండాలి. ఆ లాక్ అంటే చూద్దాం. దీంట్లో లాక్ ఉంటుంది. దీంట్లో చూసి ఏందో పాస్వర్డ్ అనేది. పాస్వర్డ్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్. ఇప్పుడు నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్లో నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ నెంబర్స్ని చూసుకో. నార్త్ టు వెస్ట్, ఈస్ట్ సౌత్ ఇక్కడ పెట్టిపోయి ఉంది. అదే మన నా కోడ్ ఏంటంటే 0458. ఓకే లొకేషన్ లాగిన్ అయితే అవుతాం. ఆ లాగిన్ అయిపోయాం. ఇప్పుడైతే వెల్కమ్ టు కంట్రోల్ ప్యానల్ అని ఉంది. రూమ్ మేనేజ్మెంట్ అంటే ఇది కంట్రోల్ ప్యానల్. ఇప్పుడు డోర్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ఇప్పుడు డోర్ అయితే ఓపెన్ చేసి మనం డోర్ మీద నొక్కాలి. ఆ డోర్ మీద నొక్కి డోర్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు డోర్ ఓపెన్ అయితే అయింది. ఇప్పుడు ఆ డోర్ లోపలికి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు ఎతకాలి. ఇక్కడ ఒక లెవర్ అనేది ఉండిద్ది. లెవర్ ఇలా బ్లూ కలర్ పాయింట్ చేసి లెవర్ అనేది ఉండిద్ది. ఆ లెవర్ని ఎతకాలి. బాత్రూంలో కూడా ఉంటాయి కొన్ని చూసుకోండి, చాలా చూసుకోండి. ఇప్పుడు ఆ బాత్ టబ్ మీద కూడా ఉంటాయి. సరే వీటిలో చూద్దాం. దొరికింది. ఇక్కడ ఈ లెవర్ అయితే మనకి ఇంపార్టెంట్. ఈ లెవర్ తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఏదో ఈ మూసేద్దాం. మళ్ళీ వాడు వచ్చి నన్ను చంపుతాడు. ఇప్పుడు ఈ లెవర్ తీసుకొని వెళ్ళి ఇది ఇక్కడ పెడదాం. ఈ రెంచ్ అయితే వచ్చింది. ఈ రెంచ్ తీసుకొని వెళ్ళి అయితే మనం లోపల ఉన్న ఇప్పుడు ఈ డోర్ లోపల ఉన్న వాషింగ్ మిషన్లో అయితే పెడదాం. ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఆ బోల్ట్ తీసేసేద్దాం. ఈ వాషింగ్ మిషన్ జరిపితేనే లోపలికి మనం అక్కడ ఒక గోడ ఉంది. ఆ గోడ బద్దలు కొడితే ఏంది వాషింగ్ మిషన్ జరగట్లా గైస్. జరిగింది. ఓకే టెన్షన్ పడకూడదు మనం. ఇప్పుడు ఈ గోడ ఉందా, ఈ గోడను పగలు కొట్టుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇంకేం దొరకలేదు కాబట్టి పైన ఉందా, ఈ పైన తీయాలి. ఇప్పుడు మనం ఈ పైన తీసైతే బయటకు అయితే వెళ్దాం. ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసుకున్నాను, లేదా చూస్తున్నాను. అన్ని క్లోజ్ చేసి తీసేసుకున్నా. ఇది పైన అయితే తీద్దాము. దాని పైన తీసేసి దాని లోపల నుంచి ఇప్పుడు ఒకటి వచ్చింది చూడండి, అదే బోల్ట్ కట్టర్ తీసుకుని వెళ్ళి ఇప్పుడు లోపల అయితే కూర్చోవాలి. కంట్రోల్ ప్యానల్ లోపించాలి. క్లోజ్ చేయాలి. కంట్రోల్ ప్యానల్ కూడా క్లోజ్ చేయాలి. అలాగే డౌట్ వచ్చింది. క్లోజ్ అయితే చేయాలి కంట్రోల్ ప్యానల్. అయిపోయింది. ఇంకంతే మనకి ఇంకేం లేదు. కూర్చేసుకున్నాం. ఓకే, మనమైతే మళ్ళీ ఇంకొకసారి వాడు వస్తాడులే. మనం ఏం చేయలేం. అది కంపల్సరీ దాని కింద పడైతేనే మనకి అది రెంచ్ అయితే దొరికిద్ది. సరే ఇప్పుడు వాడు వస్తాడు, చూద్దాం. ఇప్పుడు ఏమైనా అంటాడేమో మనల్ని, మనం ఏమైనా ఇరుక్కున్నామా లేదా. మళ్ళీ చూడు సరిపో వెయిట్ సెకండ్ అన్నాడు. సంథింగ్ రాంగ్ హియర్. చూద్దాం ఏమంటాడు మనల్ని. ఇప్పుడు అంటాడా గాడ్ ఓకే ఓపెన్ బాక్స్ అయితే ఓపెన్ అయ్యింది. నేను క్లోజ్ చేయాలా?
ఇప్పుడు ఆ క్లోజ్ చేయడం పోవడం వల్ల నన్ను అయితే చంపేసాడు. ఇప్పుడైతే చంపేశాడు మనల్ని. ఇప్పుడైతే మనం వెళ్దాం, మళ్ళీ వస్తాంలే కానీ వస్తాం మనం, ఏం కంగారు పడకండి మీరు, మనం వస్తాం ఆటలోకి వచ్చేస్తాం, కంటిన్యూస్ ఆటలోనే వస్తాం. ఇప్పుడైతే ఓపెన్ చేసేసాం. ఇప్పుడు ఇది కట్టర్ తీసుకుని ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి లోపలికి అయితే డోర్ ఓపెన్ చేసుకుని వెళ్దాం. ఓకే పెట్టేసి ఉంది. ఓకే తీద్దాం. ఓపెన్ చేయరా? ఓపెన్ చేసాడు. అయితే మనం డోర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే డోర్ అయితే ఓపెన్ చేసాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి ఈ బోల్ట్ కట్టర్ తీసుకున్నాం. బోల్ట్ కట్టర్ కింద ఉండండి వాషింగ్ మిషన్, అదైతే తీసేయాలి. ఇప్పుడు అది ఉంది కదా ఆ సుత్తిది, అదైతే మనం తీసేసుకొని దాన్ని ఆ లివర్ని అయితే ఆన్ చేస్తే యాసిడ్ మొత్తం కిందకు వచ్చింది. ఆ పైన వాషింగ్ మిషన్లో కూడా ఏదో ఒకటి ఉంది చెప్పాక, షింక్ ఇది ఐ థింక్స్ ఇది వాషింగ్ మిషన్ అనుకుంటున్నాను నేను, అది షింక్ కానీ సారీ. ఇప్పుడైతే నెయిల్ పౌడర్ కూడా తీసుకున్నా. ఇప్పుడైతే ఇలా బయటకి అయితే వెళ్ళిపోదాం. బయటకైతే వెళ్ళిపోయి ఇప్పుడు ఆ నెయిల్ పౌడర్ని అయితే ఇక్కడ దీని అయితే ఇక్కడ పెట్టమన్నాడు, పెట్టేద్దాం. పెట్టేసేసి ఈ నెయిల్ పౌడర్తో అయితే దాన్ని తీసేసేసి ఇప్పుడు క్యాలెండర్ని అయితే అక్కడ ప్లేస్ చేసేద్దాం. క్యాలెండర్ని అయితే అక్కడ ప్లేస్ చేసాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేసేసింది మనం తీసుకొని ఇప్పుడైతే గోడని అయితే బద్దలు కొట్టాలి. ఇప్పుడు ఇంకొక టాస్క్ ఉంది, మళ్ళీ ఈ గోడని అయితే బద్దలు కొట్టాలి మనం. ఇప్పుడు ఈ గోడను ఇప్పుడు మనం చూసుకున్నాం అన్ని. ఇందాక కూడా బాక్స్ మిస్ చేసా, బాక్స్ కూడా క్లోజ్ చేసే ఉందిలే. గోడ బద్దలు కొట్టి దాంట్లో కర్ర ముక్క దొరికింది, పెద్దది ఒక లాంగ్ కర్ర ముక్క అయితే దొరికింది. కర్ర ముక్క దొరికింది. ఇప్పుడు మనం గబగబా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ అయితే ఆఫ్ చేసేద్దాం. క్లోజ్ ఓపెన్ ద డోర్ అంటే క్లోజ్ చేస్తుందని కంట్రోల్ ప్యానల్ ఆఫ్ చేసేసి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. తొందరగా అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు కొంచెం కష్టంగా మారుతుంది. ఇప్పుడైతే ఏమో ఉండదు, చేసేస్తారు. కొంచెం ఉండగా మీకు కష్టంగా మారుతుంది. బాగా ఆడే వాళ్ళకైతే కష్టంగా మారదు. సో ఇప్పుడు వచ్చాడు, ఏదో పెట్టి తీసుకొని వచ్చాడుగా ఇడు ఈసారి. మాకేనా పెట్టే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, హే అన్నాడు, వెయిట్ ఎ సెకండ్ అన్నాడు, సంథింగ్ రాంగ్ హియర్. ఇంకేమంటాడు అను ఫాస్ట్గా గాడ్ డామ్ ఇమాజినేషన్. ఎస్ గైస్ మనం అయితే ఇప్పుడైతే ఏం తప్పు చేయలేదు. వాడైతే కరెంట్ షాక్ మనం పెట్టలేదు. మనం బయటికి వెళ్ళి పెట్లో ఏం తెచ్చాడు చూద్దాం. ఓకే లెవర్ తెచ్చాడు. ఈ లెవర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనుకుంటా. ఈ లెవర్ అందుకని పెట్టుకుంటాడు, లెవర్ ఆమ్. ఓకే ఇప్పుడు మనమైతే ఈ కర్ర ముక్కనైతే దీంట్లో పెట్టేసేసి ఇప్పుడు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేసేసేసి ఇప్పుడు ఎలివేటర్ని అయితే చూద్దాం. అసలు ఇప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు మనం ఎలివేటర్ ఉంది అక్కడ, ఇంకొక ఆప్షన్ ఎలివేటర్ని కూడా చేయలేము. ఓకే ఎలివేటర్ అంటే దీనిపై ఇక్కడ వచ్చేసింది, మనం పైకి వచ్చేసింది. ఇది మనం పైనకి రావాలంటే ఇప్పుడు ఎలివేటర్ అయితే ఓపెన్ చేయాలి. ఎలివేటర్ అయితే అనేబుల్ చేద్దాం. చూద్దాం ఇప్పుడు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఎలివేటర్ అయితే అనేబుల్ అయితే చేసేద్దాం. కర్రమొక్క అయితే పెట్టేశాను. నాకేదో డౌట్ అవుతుంది కానీ ఎలివేటర్ అయితే అనేబుల్ చేద్దాం. అనేబుల్ అంట, నో పవర్ అంటే ఓకే ఇక్కడ పవర్ సిటీ ఆన్ చేయాలనుకుంటా. ఆన్ చేసాం పవర్ అయితే. ఇప్పుడు మనకు కొన్ని షాక్ వామ్మో చూడండి ఎట్లా పెట్టాడు. అనేబుల్ అయితే చేసేసాం. వాడి శబ్దం అయితే వినపడింది, అందుకని మనం కర్ర అక్కడ పెట్టింది. ఎందుకంటే వాడికి కొంచెం బద్దలు కొడతానికి టైం ఉండిద్ది. లేదో ఎలివేటర్ అయితే పైకి వస్తుంది. తొందరగా రావాలి. 15 నిమిషాలు అయిపోయినాయి, 13 నిమిషాలు, 12, 11, 10, 9 హరి అప్ అంటాడు. వీడు కూడా ఆటలో వాడు కూడా అయితే వాడు వస్తాడు ఖచ్చితంగా వాడు వచ్చి ఉంటాడు. వాడు వచ్చే ఉంటాడు ఐ థింక్ సో. ఓపెన్ ద డోర్ నా అంటున్నాడు వాడు, గట్టి కడుతున్నాడు లోపల బయట నుంచి. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి దీని లోపలికి ఫాస్ట్గా వెళ్ళాము. ఇప్పుడు ఈ లెవర్ని అయితే పెట్టి ఫస్ట్ పెట్టరా పెట్టేసింది. అప్పుడు అమ్మయ్యా లెవర్ని అయితే సక్సెస్ఫుల్గా దీన్ని కూడా మనం అయితే కంప్లీట్ అయితే చేసేసాం. పాపం వాడు తప్పించుకోలేక చనిపోయాడు. హే అని వెళ్తున్నాడు, వేర్ ఆర్ యూ, నేను ఎక్కడున్నాను అంటున్నాడు వాడు. వామ్మో సక్సెస్ఫుల్గా మనమైతే దీన్ని కూడా కంప్లీట్ అయితే చేసేసాం. అయితే మనం బయటికి వెళ్తామేగా ఇంకేం లేదుగా. గాడ్ డామ్ యూ అన్నాడు. అయ్యా అంత పెద్ద బుడ్డాడు వాడేం గాయస్ అట్ట తయారయ్యాడు. ఎవరు పాపం వాడిని అట్ట తేడానికి కారణం మనకెందుకులే, మనం తప్పించేసుకున్నాం. వీడిని కూడా కాపాడేసాం. ఇంకేముంది, ఇంకొంచెం దూరం దిగితే అయిపోయింది, వాడు వెళ్ళిపోతాడు, మనం కూడా వెళ్ళిపోతాం. మనం లోపలికి వెళ్ళి ఏంది ఇక్కడ ఒక గొంతు ఉంది, ఇక్కడ కీ ఏరే ఆ పిన్ మర్చిపోయాం గాయస్. ఆ పిన్ అయితే పోయింది. ఇప్పుడు ఈ
ఇక్కడ నుంచి ఎవరు అరిశారు, ఒక అమ్మాయి అరిసింది. మనం ఏం చేయలేం, పిన్ అయితే మర్చిపోయా. మనమైతే దీంట్లో నుంచి చేప తీసేసుకున్నాం. నేను చేప వచ్చింది రే. బాయ్ గాయస్. ఇప్పుడైతే మన మెటల్ హారర్ ఫస్ట్ చాప్టర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసాం. వామ్మో లెవెల్ టైం 9:33 అయితే వచ్చేసాం. నాకైతే చాలా కంగారు పుట్టింది గాయస్. మనం చేస్తామో చేయలేమో అనుకున్నా, కానీ ఈజీగా అయితే ఈ ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీ ముందుగా నేను వస్తాను. మెటల్ హారర్ నెక్స్ట్ చాప్టర్ అయితే నేను మళ్ళీ వస్తాను. సరే గాయస్, తెలుసుగా మరి యశ్వంత్ అంటారా బాబు. గాయస్ మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గేమింగ్ ఫ్లిక్స్ ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి.